హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రమేష్. మీరు చూస్తున్నారు టెక్ తెలుగు అబ్బాయి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, రివాల్ట్ వాళ్ళు ఇండియాలోనే ఫస్ట్ టైం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే బైక్స్ని లాంచ్ చేశారు. ఎలక్ట్రిక్ బైక్స్ అంటేనే మనందరికీ వేస్ట్ ఆఫ్ మనీ అనే ఫీలింగ్ వస్తుంది. దానికి కారణం ఏంటంటే, ఒక ఎలక్ట్రిక్ బైక్లో కనుక బ్యాటరీ ఒకసారి ఫెయిల్ అయితే మళ్ళీ ఆ బైక్ కాస్ట్లో మళ్ళీ సగం ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. సో అందరూ భయపడడానికి కారణం అదే. ఫ్రెండ్స్, రివాల్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే బ్యాటరీకి 8 years వ్యారంటీ ఇస్తున్నారు. 8 years ఆర్ 1,50,000 kilometers వరకు బ్యాటరీకి వ్యారంటీ ఇస్తున్నారు. ఏది ఫస్ట్ కంప్లీట్ అయితే అది వ్యారంటీ పీరియడ్ లాగా వీళ్ళు కన్సిడర్ చేస్తారు. ఫ్రెండ్స్, ఒక ఎలక్ట్రిక్ బైక్కి ఇంతకంటే అష్యూరెన్స్ ఇంకేం కావాలి చెప్పండి. ఫ్రెండ్స్, నేనైతే ఒక్కటి మాత్రం చెప్పగలను. ఈ రివాల్ట్ వాళ్ళు వాళ్ళ లైవ్ ఈవెంట్లో చెప్పినవన్నీ చేయగలిగితే మాత్రం ఈ రెండు బైక్స్ ట్రెండ్ని సెట్ చేసిన బైక్స్ అవుతాయి. సో ఫ్రెండ్స్, ఈ బైక్స్ గురించి ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. టెక్ తెలుగు అబ్బాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, రివాల్ట్ వాళ్ళు రెండు మోడల్స్ అయితే రిలీజ్ చేశారు. ఒకటి వచ్చేసి RV300, ఇంకొకటి RV400. RV300 కొనాలంటే మంత్లీ 3,000 పే చేయాలి, 37 months పే చేయాలి. ఇది మొత్తం వచ్చేసి 1,11,000 అవుతుంది. RV400 వచ్చేసి మంత్లీ 4,000 పే చేయాలి, 37 months పే చేస్తే 1,48,000 అవుతుంది. ప్రస్తుతం దీన్ని కొనాలంటే ఖచ్చితంగా 37 months ఇన్స్టాల్మెంట్లోనే పే చేయాలి. వన్ టైం పేమెంట్ ఆప్షన్ వీళ్ళు పెట్టలేదు. అలా పెట్టుంటే బాగుండేది. వన్ టైం పేమెంట్ పెట్టి ఈ బైక్ ఏదైతే ఉందో ఇది 1 lakh వరకు సేల్ చేసినా సరే బాగానే ఉండేది. కానీ వీళ్ళు ఆ ఆప్షన్ మనకి ఇవ్వలేదు. ఖచ్చితంగా ఇన్స్టాల్మెంట్ బేసిస్లోనే వీటిని కొనాలి. ఈ రెండు మోడల్స్కి పెద్దగా తేడా అయితే ఏమీ లేదు. RV300కి RV400కి కేవలం పికప్ పవర్లో, అలాగే బ్యాటరీలో, అలాగే సౌండ్లో మాత్రమే ఈ తేడా అనేది ఉంది. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఫ్రెండ్స్, ఈ బైక్లో 3 modes ఉంటాయి. ఒకటి వచ్చేసి ఈకో మోడ్, ఇంకోటి వచ్చేసి నార్మల్ మోడ్, ఇంకోటి వచ్చేసి స్పోర్ట్స్ మోడ్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ RV300 అండ్ RV400లో పికప్ అండ్ మైలేజ్ ఎలా ఉంటుందో చూద్దాం. RV300 చూసుకుందాం ఫస్ట్. దీంట్లో టాప్ స్పీడ్ వచ్చేసి, అంటే స్పోర్ట్స్ మోడ్లో టాప్ స్పీడ్ వచ్చేసి 65 kilometers, మైలేజ్ వచ్చేసి 80 kilometers వరకు రన్ అవుతుంది ఒకసారి ఛార్జ్ చేస్తే. ఫ్రెండ్స్, RV300లో నార్మల్ మోడ్ పెట్టుకున్నాం అనుకోండి, మ్యాక్సిమం స్పీడ్ 45 km/h ఉంటుంది, మైలేజ్ వచ్చేసి 110 kilometers వరకు నడుస్తుంది. ఇక ఈకో మోడ్లో అయితే మ్యాక్సిమం స్పీడ్ 25 km/h ఉంటుంది, మైలేజ్ వచ్చేసి 180 kilometers వరకు నడుస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు RV400 చూసుకుందాం. RV400లో అయితే స్పోర్ట్స్ మోడ్లో టాప్ స్పీడ్ 80 km/h ఉంటుంది, అలాగే మైలేజ్ కూడా 80 km/h ఉంటుంది. ఇక నార్మల్ మోడ్ చూసుకున్నట్లయితే 65 km/h ఉంటుంది, మైలేజ్ ఏమో 100 kilometers వరకు వస్తుంది. ఇక ఈకో మోడ్ చూసుకున్నట్లయితే 45 kilometers టాప్ స్పీడ్ ఉంటుంది, ఇక మైలేజ్ వచ్చేసి 150 kilometers వరకు నడుస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు బ్యాటరీ చూసుకుందాం. RV300లో 60 watts బ్యాటరీ ఉంటుంది, 2.7 kWh బ్యాటరీ ఉంటుంది. ఇది 0 to 100% ఛార్జ్ కావడానికి 4.2 hours పడుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు RV400 బ్యాటరీ చూసుకున్నట్లయితే 72 watts బ్యాటరీ, ఇది 3.24 kWh. ఇది 0 to 100% ఛార్జ్ కావడానికి 4.5 hours పడుతుంది. ఫ్రెండ్స్, ఈ రివాల్ట్ RV400ని ఒక పెట్రోల్ బైక్తో అయితే కంపేర్ చేసి చూద్దాం. దీని ఫీచర్స్కి దగ్గరగా ఉన్నదైతే హోండా CB షైన్ 125cc. ఈ రివాల్ట్ RV400 వచ్చేసి ఆన్ రోడ్ ప్రైస్ అని మొత్తం కలిపి ఇంత ప్రైస్ అని ఏం పెట్టలేదు, ఓన్లీ ఇన్స్టాల్మెంట్ బేసిస్గానే ఉంది. ఇది ఒక ఆధార్ కార్డ్ అలాగే 4,000 పే చేసి ఈ బైక్ని తీసుకెళ్ళొచ్చు. ప్రతి మంత్ 4,000 అనేది పే చేయాలి. అదే హోండా షైన్ వచ్చేసి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 86,200. ఈఎంఐలో తీసుకోవాలి, ఫైనాన్స్లో తీసుకోవాలి అంటే మినిమం డౌన్ పేమెంట్ 14,050 rupees అయితే పే చేయాలి. 3 yearsకి ప్రతి మంత్ 3,000 అయితే పే చేయాలి. సో ఈ హోండా షైన్ ఫైనాన్స్లో తీసుకుంటే మాత్రం మనకి 1,22,050 rupees పడుతుంది. రివాల్ట్ RV400 వచ్చేసి 37 monthsకి 4,000 పే చేస్తే 1,48,000 అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు పవర్ లేదా ఫ్యూయల్ చార్జెస్ గురించి చూద్దాం. 3 yearsకి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రోజుకి 40 kilometers తిరిగాం అనుకోండి, యావరేజ్గా 3 yearsకి 43,200 kilometers అవుతుంది. సో దీనికి RV400 ఎలక్ట్రిక్ బైక్ కాబట్టి దీనికి పవర్ కన్జంప్షన్ ఎంత అవుతుంది. హోండా షైన్ వచ్చేసి దానికి పెట్రోల్ బైక్ కాబట్టి ఈ పెట్రోల్కి అయ్యే ఖర్చు 3 yearsకి ఎంత అవుతుందో చూద్దాం. RV400 వచ్చేసి వీళ్ళు అఫీషియల్గా మెన్షన్ చేసేది ఏంటంటే ఒకసారి బ్యాటరీ ఛార్జ్ అయితే 156 kilometers తిరగొచ్చు అని చెప్తున్నారు. కాకపోతే దీంట్లో 3 modes ఉంటాయి. సో మనము మోడ్స్ మార్చి మన రోడ్స్ పైన నడిస్తే మాత్రం
నాకు తెలిసి ఒకసారి ఛార్జ్ చేస్తే ఒక 100 కిలోమీటర్స్ వరకు అయితే వెళ్ళొచ్చు. సో ఈ 43,200ని ఈ 100తో డివైడ్ చేస్తే 3 ఇయర్స్కి 432 టైమ్స్ మీరు ఈ బ్యాటరీని ఛార్జ్ చేయాల్సి వస్తుంది 3 ఇయర్స్కి. సో ఒక యూనిట్కి మన తెలంగాణలో అయితే 5 యూనిట్స్ క్రాస్ అయ్యే కొద్దీ ఛార్జ్ అనేది పెరుగుతుంది పర్ యూనిట్. సో మనం మ్యాక్సిమం తీసుకుందాం, ఒక యూనిట్కి 7 రూపీస్ వేసుకుందాం. సో 432 టైమ్స్ రీఛార్జ్ చేస్తాం కాబట్టి బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 3.24 kWh. సో దీన్ని ఇంటూ చేస్తే 3 ఇయర్స్కి మనకి పవర్ కన్జంప్షన్కి అయ్యే ఖర్చు 9,798 రూపీస్. సో ఇప్పుడు హోండా షైన్కి చూద్దాం పెట్రోల్కి అయ్యే ఖర్చు. 43,200 కిలోమీటర్స్ కదా, వీళ్ళు ఆఫిషియల్గా దీనికి మైలేజ్ వచ్చేసి 65 అని చెప్తారు, కాకపోతే యాక్చువల్గా మైలేజ్ ఇచ్చేది 50 km/లీటర్ ఇస్తుంది. సో అయితే 3 ఇయర్స్కి ఎన్ని లీటర్స్ అవసరం పడుతుందంటే 864 లీటర్స్ అవసరం పడుతుంది. సో ప్రస్తుతం పెట్రోల్ ఒక లీటర్కి 77 రూపీస్ వరకు ఉంది. సో 3 ఇయర్స్కి పెట్రోల్కి అయ్యే ఖర్చు క్యాలిక్యులేట్ చేసుకుంటే 66,528 రూపీస్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక సర్వీస్ అండ్ మెయింటెనెన్స్ విషయానికి వస్తే ఈ RV400 రివాల్ట్ వాళ్ళు ఏంటంటే 3 ఇయర్స్ వరకు కంప్లీట్గా బ్రేక్ ప్యాడ్స్ పోయినా సరే, టైర్స్ పోయినా సరే, బ్యాటరీ కానీ ఏది ప్రాబ్లం వచ్చినా వీళ్ళు 0 కాస్ట్తోని సర్వీస్ చేస్తామని చెప్తున్నారు. అదే మీరు హోండా షైన్ విషయానికి వస్తే మీరు పర్ ఇయర్ 2,500 వరకు ఖర్చు అవుతుంది. సో 3 ఇయర్స్కి 7,500 వరకు ఖర్చు అవుతుంది. ఫ్రెండ్స్, ఈ RV400 విషయానికి వస్తే దాని కాస్ట్ వచ్చేసి 3 ఇయర్స్కి 1,48,000 అవుతుంది. అది ప్లస్ పవర్ కన్జంప్షన్కి అయ్యే ఖర్చు 9,798 యాడ్ చేస్తే 1,57,798 రూపీస్ అవుతుంది. హోండా షైన్ విషయానికి వస్తే దానికి ఈఎంఐకి అయ్యే కాస్ట్ 1,22,050 రూపీస్. అలాగే పెట్రోల్కి అయ్యే ఖర్చు 66,528 రూపీస్. అలాగే సర్వీస్ అండ్ మెయింటెనెన్స్కి 7,500. టోటల్ ఖర్చు వచ్చేసి 1,96,078 రూపీస్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్ దీనికి కంపారిజన్. వీళ్ళు బ్యాటరీకి అయితే 6 ఇయర్స్ వరకు బ్యాటరీ వ్యారంటీ ఇస్తున్నారు, లేదా 1.5 lakhs కిలోమీటర్స్ వరకు వీళ్ళు బ్యాటరీకి వ్యారంటీ అయితే ఇస్తున్నారు. సో ఎలక్ట్రిక్ బైక్లో ఇలాంటి ఆఫర్ ఎక్కడ చూడలేదు. సో దీని రెండింటికి డిఫరెన్స్ చూద్దాం. 3 ఇయర్స్కి మన సేవింగ్స్ వచ్చేసి 1,96,078 రూపీస్ నుంచి 1,57,798 మైనస్ చేస్తే 38,280 వరకు మనకి మిగులుతుంది. ఈ రివాల్ట్ RV400 3 ఇయర్స్ మాత్రం క్యాలిక్యులేట్ చేసుకుంటేనే ఇంత వస్తుంది. అదే మనకి ఒక 6 ఇయర్స్ వరకు పర్ఫెక్ట్గా కానీ కనుక ఇది నడిస్తే ఈ సేవింగ్స్ అనేవి ఇంకా బాగుంటాయి. సో ఫ్రెండ్స్, ఇంకా ఈ రివాల్ట్ RV400 గురించి హైలైట్స్ లైట్గా చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బైక్ యొక్క హైలైట్ చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి కీలెస్ బైక్ స్టార్ట్. ఈ బైక్ని స్మార్ట్ ఫోన్ నుంచి రివాల్ట్ యాప్ ద్వారా స్టార్ట్ చేయొచ్చు. ఇంకొకటి వాయిస్ ఎనేబుల్డ్ రివాల్ట్ హెల్మెట్ ప్రొవైడ్ చేస్తారు ఈ బైక్తో పాటు. ఈ హెల్మెట్ పెట్టుకొని రివాల్ట్ స్టార్ట్ అనగానే బైక్ స్టార్ట్ అయిపోతుంది. ఇక థర్డ్ ఆప్షన్ వచ్చేసి వీళ్ళు రిమోట్ బైక్ కీ అనేది ప్రొవైడ్ చేస్తారు. అది పాకెట్లో పెట్టుకొని మనం బైక్ పైన ఉన్న స్టార్ట్ బటన్ని క్లిక్ చేసి కూడా బైక్ని స్టార్ట్ చేయొచ్చు. సెకండ్ వన్ వచ్చేసి సేఫ్టీ. వీళ్ళు మంచి రోడ్ గ్రిప్ ఉన్న MRF టైర్స్ని వాడారు. ఈ టైర్స్కి అలాగే బ్రేక్ ప్యాడ్స్కి 3 ఇయర్స్ వరకు వారంటీ ఉంది. ఇంకొక సేఫ్టీ ఏం ప్రొవైడ్ చేశారంటే సైడ్ స్టాండ్ వేసి ఉన్నప్పుడు బైక్ అనేది మూవ్ కాదనమాట. ఇది బైక్స్కి ఒక మంచి సేఫ్టీ సిస్టమ్ అని చెప్పుకోవచ్చు. థర్డ్ వన్ వచ్చేసి ఛార్జింగ్ ఆప్షన్స్. ఈ బైక్ని డైరెక్ట్గా ఛార్జర్ కేబుల్ని కనెక్ట్ చేసి ఛార్జ్ చేయొచ్చు, లేదా బ్యాటరీని ఇంట్లోపలికే తీసుకెళ్ళి ఇంట్లో కూడా ఈ బ్యాటరీని ఛార్జ్ చేసుకోవచ్చు. ఫోర్త్ వన్ వచ్చేసి కస్టమ్ బైక్ సౌండ్స్. ఈ RV400లో మాత్రమే 4 టైప్స్ ఆఫ్ బైక్ సౌండ్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు.
రివోల్ట్ యాప్ ద్వారా ఈ బైక్ సౌండ్స్ని మనం డిఫరెంట్గా మనకి నచ్చిన బైక్ సౌండ్ని పెట్టుకోవచ్చు.